హాయ్! హలో! నమస్తే. ఈరోజు నేను బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ ఇష్టం కూడా. సో, వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. జనరల్‌గా బీరకాయ పప్పు అంటే పెసరపప్పు, బీరకాయ చేస్తారనమాట. కానీ నేను ఇక్కడ కందిపప్పు, పెసరపప్పు 2 వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తినరు. అందుకని కందిపప్పు కూడా వేస్తున్నాను. ఇది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని, మరి కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకొని, ఈ రకంగా కుక్కర్‌లో వేసి ఒకసారి బాగా కడిగేసి, నీళ్లు పారబోయకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది మనం ఈ వాటర్ అంతా కూడాను మొక్కలకు వేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని, అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి. 2 టొమాటోస్ కట్ చేసి వేస్తున్నాను. కుక్కర్‌లో మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టి 3 విజిల్లు రానివ్వాలి. చిన్న కుక్కర్ కాబట్టి 4 విజిల్లు వచ్చినా పర్వాలేదు. బాగా ఉడికిపోతుందనమాట. సో, ఇది కుక్కర్ పెట్టేసిన తర్వాత నేను ఈ వాటర్ అంతా కూడాను ఇలా మొక్కలకు వేస్తున్నాను. మొక్కలు చాలా బాగా పెరుగుతాయనమాట. చాలా తొందరగా పెరిగిపోతాయి. ఈ పప్పు నీళ్ళు, ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ వేసామంటే మీరు ట్రై చేసి చూడండి. కుక్కర్ విజిల్ రావడానికి ఇంకా టైం పడుతుంది కదా! ఈలోపు నేను కాఫీ కలుపుకుంటాను. ఒక కప్పులో పంచదార, కాఫీ పౌడర్ వేసుకొని రెడీగా ఉంచుకుంటాను. కొంచెం నీళ్లు వేసి పాలు మరిగించుకుంటాను. పాలు కలిపేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పాలల్లో నేను టీ పౌడరు, కొంచెం చిన్న అల్లం ముక్క వేస్తాననమాట. వేసేసి మంట సిమ్‌లో పెట్టేసి, మూత పెట్టేసి టీ మరిగించుకుంటాను. ఇంకా మా వారికి టీ అంటే ఇష్టం. నాకు కాఫీ అంటే ఇష్టం అనమాట. సో, ఈ రకంగా ఇది కూడా ఒకవైపు రెడీ అయిపోతూ ఉంటుంది. ఇలా కాఫీ అయిపోయిన తర్వాత నేను ఈ పప్పు కోసం అని చెప్పేసి తిరగమూతని రెడీ చేసుకుంటాను. ఉడికిపోయింది. ఒక్కసారి బాగా కలిపేసిన తర్వాత బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసి రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పౌడర్ అర స్పూను, కారం అర స్పూను, అలాగే పచ్చిమిర్చి ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత చిన్న బొట్ట చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము. అది అలా ఉడుకుతుండగా మనం ఇంకొక వైపు తిరగమాత వేసుకుందాము. తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడాను తాలింపులో వేసుకొని బాగా వేయించుకొని ఇందులో కలుపుకోవాలి. సో, అంతేనండి. ఎంతో టేస్టీ బీరకాయ పప్పు రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ పప్పు. ఒకసారి ట్రై చేసి చూడండి. బీరకాయతో చాలా రెసిపీస్ చేశాను. వాటన్నిటిని చూసేయండి.